అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి కక్ష ఎప్పుడూ లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ ఏం లేదు, వ్యక్తిగత కక్ష ఏం లేదు. వ్యక్తిగత కక్ష సుబ్బరామరెడ్డి మీద ఉండే అవకాశం లేదు. ఆయన అంత పెద్ద హార్మ్ఫుల్ మనిషి కూడా కాదు. అసలు టార్గెట్లో లేడా? నక్సలైట్ టార్గెట్లో లేడు. ఆయన కిడ్నాప్ కోసం ఒక దళాన్ని ఏర్పాటు చేశారు. ఆ దళానికి అప్పటి గుంటూరు జిల్లా సెక్రటరీ నాయకుడిగా ఉన్నాడు. వాళ్ళు ఒక చోట ఒక ఇల్లు తీసుకుని రెక్కీ నిర్వహించారు. ఎలా తీసుకెళ్ళాలి ఏమిటి ఇవన్నీ చూసుకుని ఒకరోజు వెళ్ళి కిడ్నాప్ జరిగిన రోజు, అంటే ఆయన హత్య జరిగిన రోజు 95 డిసెంబర్లో జరిగింది ఇది. వెళ్ళినప్పుడు వీళ్ళు విద్యార్థి సంఘం నుంచి వచ్చాం, మేము చందా కోసం ఎంపీ గారిని కలవాలి అని చెప్పన్నారు. లోపలికి పంపించారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ సుబ్బరామరెడ్డికి నేరుగా చెప్పేశారు, ఇలా మేము పీపుల్స్ వార్ పార్టీ నుంచి వచ్చామండి, మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాం, ఇది విషయం అని చెప్పేశారు ఆయన. మీరు మా టార్గెట్ కాదు, బట్ మా డిమాండ్ల కోసం మిమ్మల్ని కిడ్నాప్ చేయాలనుకుంటున్నాం, కోఆపరేట్ చేయండి అని చెప్తే ఆయన నేను డెఫినెట్గా కోఆపరేట్ చేస్తానన్నాడు. ఓకే, నాకే అభ్యంతరం లేదు, కాకపోతే కొంతసేపు నా వాహనంలో వస్తాను నేను, మీరు మీ వెహికల్లో మాతో రండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ హడావిడంతా ముగిసిన తర్వాత నేను మీ వెహికల్లో ఎక్కేస్తాను, వెళ్ళిపోదాం, మీ పని మీరు ముగించుకోండి అన్న పద్ధతిలోనే ఆయన సామరస్యపూర్వకంగానే వ్యవహరించాడు. ఓకే, కానీ బయటకు వచ్చేటప్పుడు చిన్న అనుకోని వ్యవహారంలో అంటే ఆయనతో పాటు ఉన్నటువంటి కుర్రాళ్ళలో ఒక అతని దగ్గర వెపన్ ఉండటం, ఒక రివాల్వర్ అతని దగ్గర ఉండటం గన్మ్యాన్ చూసాడు. సుబ్బరామరెడ్డి గన్మ్యాన్ చూసి ఏదో జరుగుతోంది, మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన్ని కాపాడాలి అనేటువంటి దీనికి వెళ్ళిపోయి అతను ఫైరింగ్ ఓపెన్ చేశాడు, ఇతన్ని టార్గెట్ చేస్తూ. ఇతను మళ్ళీ అతన్ని టార్గెట్ చేసి ఏం చేస్తూ ఫైర్ చేశాడు. అతను చనిపోయాడు. ఏది గన్మ్యాన్ చనిపోయాడు ఈ ఫైరింగ్లో. ఈ ఫైరింగ్ మధ్యలోకి వెళ్ళిపోయి అసలు కాల్చుకోవద్దు, ఇది వాంటెడ్గా నేను పెడుతున్నదే, మీరు అనవసరంగా కాల్పుల్లోకి వెళ్తున్నారు అని ఈయన మధ్యలోకి వెళ్ళి ఆపండి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ బుల్లెట్లు ఆ బుల్లెట్లు కూడా తినేశాడు ఆయన. ఈ దళానికి నాయకత్వం వహించిన అతనికి కూడా ఒక బుల్లెట్ తగిలింది, అతను పడ్డాడు అక్కడే. అయితే సుబ్బరామరెడ్డిని వదిలేసి ఈ ఘర్షణ ఊహించలేదు వీళ్ళు. ఒకసారి వీళ్ళకు కూడా టెన్షన్ వేసి దళానికి పడిపోయిన తమ నాయకుడిని తీసుకుని కారులో తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కొంత ముందుకు వెళ్ళి కొంతమంది దిగిపోయారు, అందరూ దిగిపోయారు. డ్రైవరు ఇతను పిబివి గణేష్ అని ఆయన ఉండిపోయాడు దానిలో బుల్లెట్ గాయంతో. అతన్ని తీసుకుని కొంత దూరం ట్రావెల్ చేసి కారు వదిలి ట్రైన్ ఎక్కితే ఎవరు పట్టించుకోరు అనుకున్నాడు అతను డ్రైవర్. అనుకుని ఒక చోటగా ఒక పల్లెటూరు స్టేషన్ దగ్గర కారు ఆపి ఇతన్ని వేసుకుని ఆ ట్రైన్ ఎక్కుదామని ట్రై చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్ అయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. దాంతో ఆ పక్కన ఉన్నటువంటి సరుగు తోటల్లో కూర్చున్నారు వీళ్ళు. ఒక ట్రాక్టర్ ఏదో పెడుతుంటే మంచినీళ్ళ కోసం చేతులు ఊపారు. ఆ ట్రాక్టర్లో పోలీసులు ఉన్నారు. ఓకే, వాళ్ళు వీళ్ళిద్దరిని లోపల వేసుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత దళపతి ఎవరు, ఈ దళానికి దళ కమాండర్కే కదా బుల్లెట్ తగిలింది, అతనే దొరికాడు. ఓకే, ఆయనే దొరికాడు. ఆయనతో పాటు ఆ కార్ డ్రైవర్ దొరికాడు. ఓకే, ఆ కార్ డ్రైవర్ పేరు ప్రకాష్, అతను బయటే ఉన్నాడు ఇప్పుడు. ఈయన అరెస్ట్ అయ్యాడు, ఈ గణేష్ అనే ఆయన కూడా అరెస్ట్ అయిపోయాడు. అయితే కేసులో ఇక్కడ నాంపల్లి కోర్టులో జరిగింది అది ట్రయల్. అంటే ఒంగోలు కోర్టులో మాకు న్యాయం జరగదు, ఓకే, కాబట్టి కేసు ట్రయల్ ఇక్కడ జరగడానికి వీల్లేదు అని వీళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటే నాంపల్లి కోర్టులో ట్రయల్ జరగాలి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇస్తే నాంపల్లి కోర్టులో ట్రయల్ జరిగింది. నాంపల్లి కోర్టులో ట్రయల్ జరిగినప్పుడు ప్రకాష్ని వదిలేసి, అంటే అతనికి క్రైమ్లో భాగస్వామ్యం లేదు, అతను కేవలం కారు డ్రైవర్గా మాత్రమే వ్యవహరించాడు కాబట్టి క్రైమ్తో సంబంధం లేదు అనేటువంటి కన్సిడరేషన్లో అతను వదిలేశారు. అప్పటికే 6 ఏళ్ళు రిమాండ్ చేసి ఉన్నాడు ఆయన. ఆ రిమాండ్తో సెట్ చేసి అతన్ని వదిలిపెట్టేసి ఇతనికి మాత్రం లైఫ్ వేశారు. ఇతను జైల్లోనే ఉన్నాడు దాదాపు ఇప్పటిదాకా, మొన్నటిదాకా. ఇప్పటికీ జైల్లో ఉన్నట్టే లెక్క, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు అంతే. కేసు అంటే
వీళ్ళ లైఫర్స్ రిలీజ్కి ఉండేటువంటి ఏకైక ఆధారం ప్రభుత్వాలు అప్పుడప్పుడు దయజాల్చి ఇచ్చే జీవోలే. చాలామంది ఏమనుకుంటారంటే లైఫ్ అంటే 14 ఏళ్లే అనుకుంటారు. అది తప్పు. లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఎవరినైనా సరే చనిపోయే వరకు జైల్లో ఉంచవచ్చు. అయితే ఈ ప్రభుత్వాలు ఇచ్చే జీవోల్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్లో యూనిఫామ్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్ని చంపిన వాళ్ళు అనర్హులు అనేది వీళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఈయన ఆగిపోయాడు. అంటే వీళ్ళ కేసులో యూనిఫామ్లో ఉన్న పబ్లిక్ సర్వెంట్ గన్మ్యాన్ చనిపోయాడు. అది మాత్రమే కాదు, ఎంపీ అతను, చనిపోయిన వ్యక్తి పార్లమెంట్ మెంబరు, అతను కూడా సర్వెంటే అనే యాంగిల్లో కూడా ఈ రెండు కలిసి అతను రిలీజ్కి ఆగిపోతూ వచ్చింది. 95లో ఇన్సిడెంట్ జరిగింది. 28 ఏళ్ల నుంచి జైల్లోనే ఉన్నాడు అతను. రీసెంట్గా బయటకు వస్తుంది. రీసెంట్గా ఒక 3-4 నెలల క్రితం కోర్టు కన్సిడర్ చేసి బెయిల్ ఇచ్చింది. ఇంతకాలం జైల్లో ఉండటం ఏమిటి అని. అందువలన బయట ఉన్నాడు. ఇంకా ఆర్డర్ రాలేదు అతనికి. ఇది జరిగింది మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి విషయం. ఇది జరిగింది. కానీ స్పెక్యులేషన్స్ దీనికన్నా మిన్నగా వచ్చినాయి కదా. ఎట్ ద సేమ్ టైం అప్పుడు నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది జగన్ సైన్యం లేదంటే వైఎస్ సైన్యం అనేది రాజారెడ్డే పంపించేవాడు అనేది ఇంకో స్పెక్యులేషన్ ఉండేది. అది నిజమేనా? అది లేదండి, అదేమీ లేదు. అయితే రాయలసీమలో కొంత ఇతని ఇన్ఫ్లుయెన్స్లో కొంతమంది వచ్చారు. పరిటాల రవి నాటు తుపాకులు పట్టుకొని వైఎస్ సైన్యం కూడా ఉండేది అనేది లేదు, విడిగా ఉండేది. ఇప్పుడు రకరకాలుగా రాయలసీమలో సైన్యాలు ఉన్నాయి. రాయలసీమలో ఎవరి సైన్యం వారికి ఉండేది. హత్యలు కూడా జరిగినాయి కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే దీనికి సంబంధం లేదు. మీకు పోతులు సురేష్ లాంటి వాళ్ళు కనిపిస్తారు కొంతమంది. అదే ఇప్పుడు నక్సలైట్లు, ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్లో ఉండే నక్సలైట్లకి కడపలో రాజారెడ్డి లేదంటే రాజశేఖర రెడ్డి పేరుతోటి లేకపోతే పేరుతోటి తిరిగేటువంటి సైన్యానికి ఎలాంటి సంబంధం లేదా? లేదు, సంబంధాలే అప్పట్లో, ఇప్పుడు కాదు. లేదు, ఎప్పుడూ లేవు. అయితే ఒకానొక సందర్భంలో విజయవాడలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో నక్సలైట్లకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఒక రిపోర్టర్ వరవర్రావు గారిని అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, భూస్వాముల చేతుల్లో, అంటే రైతుల్ని కార్మికుల్ని అణిచివేయటం కోసం భూస్వాముల దగ్గర పెట్టుబడిదారుల దగ్గర వాళ్ళు వెపన్స్ పెట్టుకునే ఉంటున్నారు కదా, అవన్నీ ప్రజలు తిరగబడ్డప్పుడు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి కదా, ఆయుధాలు అక్కడి నుంచే వస్తాయి అని చెబుతూ రాజకీయ నాయకుల దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి కదా అంటూ ఆ టైంలోనే వైఎస్ పేరు ప్రస్తావించాడు. బయటకు వచ్చింది. లేదు, రాజశేఖర రెడ్డి పేరే. ఆయన స్ట్రైట్గా రాజశేఖర రెడ్డి పేరే వాడాడు. 2004కి వచ్చేటప్పటికి జగన్ సైన్యం అని చెప్పేసి నల్లమల ఫారెస్ట్లో తిరుగుతుంది అని జగన్ సేన అనే పేరుతో తిరుగుతున్నారనే స్పెక్యులేషన్ నేను కూడా విన్నాను. కొన్ని జరిగినాయి. అదే ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. అక్కడ సర్పంచ్ కొంతమంది ఎంపీటీసీలని కాల్ చేసినప్పుడు జగన్ సేన చేసింది అనే ప్రచారం జరిగిన మాట వాస్తవమే, కానీ దానికి పీపుల్స్ వారికి సంబంధం లేదు. సో సుబ్రహ్మణ్యరెడ్డికి ఈ జగన్ సేనకి ఏ సంబంధం లేదు. ఇది కేవలం ఆయన్ని కిడ్నాప్ చేయటం ద్వారా కొంతమంది నాయకులను విడుదల చేసుకోవాలని అనుకున్నారు. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యరెడ్డి హత్య జరిగింది అనే వార్త పేపర్లో వచ్చిందో, రాజమండ్రి జైల్లో ఉండి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ 2-3 నాయకులు వాళ్ళకి వేరే పని మీద ఇంటర్వ్యూ, అంటే వాళ్ళతో ములాఖాత్ పెట్టాను నేనే. నాతోనే ఆయన అన్న మాట, సుధాకర్ అన్న మాట, గేటు దాకా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళినట్టు అయింది మా పరిస్థితి అని. అది జరిగిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంటే కిడ్నాప్ ప్రాపర్గా జరుగుంటే మేము బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. ఇది ఫెయిల్ అవ్వటం వల్ల ఇంకెంతకాలం ఉంటామో తెలియని పరిస్థితి అని. సో ఇప్పటివరకు ఉన్న స్పెక్యులేషను కేవలం ఈ ముఖ్యమంత్రుల రేసులో కడపలో ఉండేటువంటి కొంతమంది రెడ్లు సుపారీ ద్వారా సుబ్రహ్మణ్యరెడ్డిని చంపించారు అనే దానికి అసలు ఎలాంటి ఆధారం కానీ, అసలు అది నిరాధారణ ఆరోపణ అని అంటారా మీరు సీనియర్ జర్నలిస్ట్గా? అవునండి, నిరాధారమైన ఆరోపణ. కానీ పొలిటికల్ టార్గెట్ చేయటానికి, రాజకీయంగా తమ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయటం కోసం సుబ్బరామిరెడ్డి హత్యని రకరకాలుగా వాడారు. రైట్, థ్యాంక్ యూ. అది ఎక్స్టర్నల్గాను వాడారు, ఇంటర్నల్గాను వాడారు. సో దాంట్లో మాత్రం వాస్తవాలే వేరే ఉన్నాయి. వాస్తవాలు వేరే.
రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు విశ్లేషణ అందించినందుకు. సో మాగుంట సుబ్రహ్మరెడ్డి ఆయన కాబోయేటువంటి సీఎం అని అప్పట్లో బాగా ప్రచారం జరిగేది.